వెల్కమ్ టు ఐబీటీవీ. పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాల కొరతపై ఏఎస్ఎఫ్ ఆందోళన చేపట్టింది. వరకాజిత్ నేతృత్వంలో నిర్వహించిన ఆందోళనలో మధ్యాహ్న భోజనం, స్కాలర్షిప్, తరగతి గదులు, మంచినీటి కొరత వంటి సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తామన్నారు. భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి. నా పేరు వరకాజిత్. ఇవాళ పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనేక సమస్యలు నెలకొన్నాయి. కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు కనీస మౌలిక వసతుల సదుపాయం లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అదనపు గదులు కావాలి, వెంటనే ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు డిఐఓ గారికి అనేక దఫాలుగా వినతి పత్రం ఇచ్చినా సరే పట్టించుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్క ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పేసి కార్పొరేట్ ప్రైవేటు కళాశాలలకి మొగ్గు చూపుతా ఉన్నారు. ఇవాళ పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో అడ్మిషన్లు అయి ఉన్నారు. అయినా సరే ఆ విద్యార్థులను పట్టించుకునే నాదులే లేడు. చుట్టూ కాంపౌండ్ వాల్ లేక పాములు, జర్రులు, తేళ్లు అనేక రకాలుగా విద్యార్థులను కుట్టి విద్యార్థులకి ప్రాణాలపై